నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చింది. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ కుటుంబం అయితే ఇబ్బంది పెడతా ఉందో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది. సో కొంత ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఇచ్చిన 6 గ్యారంటీలు ఎటుబాయే, ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉన్నది. అయితే మార్పులో తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం సబ్బండ వర్గాలైతే ఏకమై రాష్ట్రం రావాలని కొట్లాడినారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ కూడా మారాల్సిన అవకాశం ఉందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చినారు, మార్పు కోరుకున్నారు. దానికి తోడు ప్రశ్నించే గొంతుకలు, సోషల్ మీడియా వారియర్సు, ఇట్లా చాలామంది కొట్లాడితే మార్పు కోరుకుంటే రాష్ట్రంలో మార్పు వచ్చింది. సో అయితే ఇదంతా ఒక భాగం. అయితే అదే ఏ కల్వకుట్ల కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి పదే పదే మనం అంటున్న నేపథ్యంలో అదే కుటుంబం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి, సో ఖచ్చితంగా ఆ ఏ కుటుంబం చేతిలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఏళ్తా ఉందో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి బలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడిన కల్వకుట్ల రమ్యారావు గారు, కేసీఆర్ అన్న కూతురు మనతో పాటు ఉన్నారు. సో మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉన్నారు, ఓవరాల్గా తాజా రాజకీయ పరిమాణాల గురించి మాట్లాడదాం. నా ముందు రమ్యారావు గారు ఉన్నారు. రమ్యారావు గారు నమస్తే. నమస్కారం. సో మొత్తానికి మేము అందరం కొట్లాడితే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఎట్లా చూస్తారు ఈ మార్పు? కాంగ్రెస్ పార్టీ గెలుపుగా మీరు చూస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజల గెలుపుగా మీరు భావిస్తూ ఉన్నారా? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటేనే ప్రజల గెలుపు అన్నట్టు, ముఖ్యంగా మా కార్యకర్తలు, మా నాయకులు, మేమందరం కలిసి సాధించిన విజయం అనుకోవాలి. కాకపోతే తెలంగాణ ఇచ్చినాక కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం లేటుగా అయినా కానీ ఏర్పాటు చేసుకుంటాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, మిగతా పార్టీలు ఆ పేర్లు పెట్టడం ఎందుకు కానీ మిగతా పార్టీలు ఏంటి అనేది ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు వాళ్ళు పడ్డ అవస్థలకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అయితేనే సుస్థిర పాలన అందిస్తుంది అన్న దిశగా ప్రజలకు వాళ్ళు తెలుసుకొని ఈ 10 సంవత్సరాల కాలంలో కష్ట నష్టాలు తెలుసుకొని ఈ విజయాన్ని మాకు అందించారు. ఈ విజయంలో పాల్పంచుకున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యము ఉన్నట్టే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విజయం అందరి విజయము, ఏ ఒక్కరి విజయం కాదు. కానీ ఊహించిరా మార్పు వస్తుంది అన్న, ఊహించిరా రిజల్ట్ వచ్చే వరకు అరే వస్తుందా, అటు ఇటు ఏమన్నా అవుతుందా అన్న ఆలోచనలు ఉండేనా? డెఫినెట్గా మాకు గత 7-8 నెలల నుంచే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానివ్వండి, మేము చేయించుకున్న సర్వేస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీన్స్ మాకు పార్టీ పరంగా వచ్చేది కానివ్వండి, మేము చేయించుకున్న సర్వేల ప్రకారం డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారిని, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అనేది మాకు బలంగా మాకు సమాచారం ఉంది. దానితో పాటు మేము పనిచేసుకున్నాం. అయినా కూడా చివరి నిమిషం వరకు కూడా, పోలింగ్ రోజు కూడా, పోలింగ్ అయ్యేంత వరకు కూడా టెన్షన్గానే ఉండే. ఎందుకంటే ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో కుమ్ముక్కైనరు అనేది ముఖ్యంగా నాయకుల కంటే ఎక్కువ ప్రజలకు బలంగా వెళ్ళిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల ఆధారంగా ప్రజలు ఇంకా వీళ్ళిద్దరు ఒకటే, అన్యాయంలో వీళ్ళు ఒకరికొకరు తోడున్నారు అనే దాంట్లో ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపే చూసిండ్రు. కాంగ్రెస్ అయితేనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనేది ఆ రకంగా ప్రజలు ఆలోచన చేసుకున్నారు. కాకపోతే చివరి నిమిషం వరకు కూడా, పోలింగ్ రోజు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో చేస్తారు అనేది కొంచెం మాకు అనిపించింది. కానీ ఏది ఏమైనా అల్టిమేట్గా డెఫినెట్గా మా ప్రభుత్వం వస్తుందనే కాన్ఫిడెన్స్ మాకుండే. సో మీరు కూడా ఈ మార్పులో ఒక బలమైన పోరాటం చేశారు. సో ఆ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ అయి ఉండి కూడా ఖచ్చితంగా ఏ కుటుంబం చేతిలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో, ప్రజలు ఇబ్బంది పడతారో, మార్పు రావాలని కూడా మీరు కూడా బలమైన పోరాటం చేశారు. సో వన్స్ మార్పు వచ్చిన తర్వాత అరే మా చేతిలో నుంచి వెళ్ళిపోయినది గవర్నమెంట్ అన్న ఆ ఇబ్బంది ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? మా చేతుల నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోయిందని నేను ఎందుకు అనుకుంటాను? నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, నేను ఆ కుటుంబంలో బంధువుగా లేను, బీఆర్ఎస్ పార్టీలో అసలుకు లేను. అలాంటప్పుడు నాకేముంటది అండి? కొద్దిగా మా వాళ్ళ చేతిలో అధికారం ఉంటుండే పోయింది మా అనేది, నేను అక్కడ ఉంటే మా అని అనుకోవాలి. నేను అక్కడనే లేను కదా. దాదాపు 16 సంవత్సరాలు అయింది. మా అనేది మర్చిపోయి, వాళ్ళు మర్చిపోయి, నేను మర్చిపోయి
ఇప్పుడు మా అంటే నాకు ఎవరు, నా అన్న మా అన్న కాంగ్రెస్ పార్టీ, మా నాయకులే నా బంధువులు, మా కార్యకర్తలే నా అభిమానులు, నా ఆత్మ బంధువులు. ఆ రకంగానే నేను 10 సంవత్సరాల నుంచి 2014లో జాయిన్ అయితే ఇప్పటి వరకు కూడా నేను అట్లనే పని చేసుకున్నా, వాళ్ళు కూడా నన్ను అట్లనే చూసుకున్నారు. నేను ఎక్కడ ప్రచారం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా మా కాంగ్రెస్ అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను అభిమానించిండ్రు, అట్లా గౌరవించిండ్రు. ఈరోజు ఒక కుటుంబము, మా కుటుంబం పెద్దది వాస్తవంగా. మా తాత నానమ్మకు సంబంధించిన సంతానం 11 మంది అయితే 200 మంది ఉంటారు మా టోటల్ ఫ్యామిలీ. వాళ్ళందరూ లేకపోయినా, వాళ్ళందరినీ నేను మిస్ అయినా, నన్ను వాళ్ళు మిస్ చేసుకున్నా, ఈరోజు లక్షల అభిమానులు, కోట్ల అభిమానులు, లక్షల మంది కార్యకర్తల అభిమానం జరుగుతున్నా అంటే అది మామూలు విషయం కాదు. ఏ సీఎంలో, ఏ మంత్రుల్లో అయితేనే సాధ్యమవుతుంది అనేది లేదు. ప్రజల మనసులో, ప్రజల గుండెల్లో మనం అభిమానం సంపాదించుకోవడము అనేది చాలా అదృష్టంగా, అది అందరికి కూడా అవకాశం దక్కకపోవచ్చు. కానీ ఆ రకంగా వాళ్ళు అన్యాయం చేసినా మీరు మా ఆడబిడ్డ అనే విధంగా మా కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ, మా నాయకులు కూడా తోబుట్టులాగా నన్ను ఆదరిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆడబిడ్డ కావచ్చు కాక, కానీ సో వీళ్ళకి కూడా అయితే మీరు ఒక ఆడబిడ్డనే కదా, కూతురుతో సమానమే కదా. సో 200 మంది ఏ కుటుంబ సభ్యులు అయితే మీరు ఉన్నారో, సో అనుకున్నది సాధించినావు కదా అన్న మాట మేము ముందుంచారా మీ కుటుంబ సభ్యులు? అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా నా ముందు రీసెంట్గా ఒక 4-5 days బ్యాక్ ఒక కామన్ ఫంక్షన్ అయింది. ఆ కామన్ ఫంక్షన్లో కొందరు వచ్చారు, కుటుంబానికి సంబంధించిన బంధువులు. వాళ్ళు అసలు నేనున్న దగ్గరికి రావడానికి కూడా వాళ్ళకి గిల్టీగా ఫీల్ అయిపోతున్నారు. కొందరు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో మొహం పక్కకు తిప్పేసుకుంటారు. అంటే వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా అంటే కుటుంబం నుండి నువ్వు వేరైనా, మేము అధికారం సైడు, నువ్వు ప్రజల సైడు, పవర్ సైడ్ మేమున్నాం, ప్రజల సైడ్ నువ్వు ఉన్నా కానీ ఇవాళ అల్టిమేట్గా మళ్ళీ అధికారం మీకే ఇచ్చిండ్రు ప్రజలు అనే దాంట్లో వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే చెప్పలేనంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే. డెఫినెట్గా 3వ సారి హ్యాట్రిక్ కొడతారు కేసీఆర్ గారు. ఈ ప్రగతి భవన్ అనేది పర్మనెంట్ అనే దాంట్లో ఇంకా వాళ్ళ ఇళ్ళ నుంచి ప్రగతి భవన్ ఆ రకంగా ఉన్న ర్యాప్ ఇప్పుడు ఏముండదు కదా. ఇంతకుముందు మేము ఆ రోడ్డు మీద నుండి పోతుంటే ఇప్పుడు ప్రజాభవన్ అయిన పాత ప్రగతి భవన్ మేము ఇలా చూసుకుంటా పోదాము ఆ రోడ్డు మీదకి వెళ్ళి. నేనైతే చూడలేదు. మొన్ననే నేను ప్రజాభవన్ అయినాకనే నేను అందులో అడుగు పెట్టిన. అట్లా వాళ్ళు చూసుకొని దాని నుంచి పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే. ఎందుకంటే అంత అతి విశ్వాసం కూడా మంచిది కాదు. ఇప్పుడు ఏదైతే ఈ 34 రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పాటయ్యి రేవంత్ అన్న గారు సీఎం అయినాక ఈ 34 రోజుల్లో చాలా వాటి మీద మాట్లాడుతున్నారు. చాలా అవినీతిని కూడా బయటికి తీస్తా అంటున్నారు కదా. దాంట్లో భాగంగా కూడా వాళ్ళు షేక్ అవుతున్నారు, షాక్ అవుతున్నారు. ఏం చేస్తారో, ఏం జరుగుతుందో ఏందో అని చాలా మంది చాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ భయంగానే ఉంది. వాళ్ళందరికీ ముఖ్యంగా నా ముందైతే చాలా గిల్టీ ఉంది వాళ్ళకి. ఓకే, ఏ కారణాలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిందని మీరు అనుకుంటుంటే? ఓవర్ కాన్ఫిడెంట్ అయినా? మెయిన్గా ఇప్పుడు మీకు మీడియాకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. పాపం ప్రజల కంటే ఎక్కువ మీడియాకు మనకు తెలుసు. కానీ మొన్నటికి మొన్న కవితనే చెప్పింది నిజామాబాద్ మీటింగ్లో. ఏంటి, మాకు నాయకులను దగ్గర కానియలేదు, మధ్యలో మీరు ఎమ్మెల్యేలే మీరే అడ్డుపడ్డరు అని. ఎమ్మెల్యేలు మాకే అపాయింట్మెంట్ ఇస్తలేరు అని వాళ్ళే చెప్పుకున్నారు. మరి ఇక ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ప్రజలకు అడ్డుపడ్డరు అని వాళ్ళ మీద నెట్టేయడం అది ఎంతవరకు కరెక్ట్? మరి అంటే వాళ్ళే చెప్పిండ్రు, మేము ప్రజలకు రీచ్ అవ్వలేదు, కార్యకర్తలకు రీచ్ అవ్వలేదు, ఒక అడ్డుగోడలాగా పెట్టేసుకున్నాము. ఇక అక్కడ కోటరీ అయితే మనకు తెలిసిన విషయమే. ఒక దిక్కుమాల దరిద్ర కొదురుపాక కోటరీ సర్వనాశనం కొలాప్స్ చేసేసింది ఈరోజు. ఆ కోటరీ ఇన్వాల్వ్మెంట్ లేక, కుటుంబం ఇన్వాల్వ్మెంట్ లేకుంటే, సింగిల్ సోలోగా చంద్రబాబు గారు లాగా, రాజశేఖర్ రెడ్డి గారు లాగా సింగిల్ సోలోగా కేసీఆర్ ముఖ్యమంత్రి లాగా ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. కానీ 9 సంవత్సరాలు ఒక టర్మ్ చూసిండ్రు ప్రజలు. ఇప్పుడే కొత్తగా రాష్ట్రం తెచ్చిన అన్నాడు, ఇప్పుడే 5 ఏళ్లలో ఏం చేయకపోతాడు, ఇంకో టర్మ్ ఇద్దాము అనుకొని వాళ్ళు
ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చినా కానీ ఇక రెండోసారి ఇచ్చిన అవకాశంతో ఆ విపరీతమైన అతి విశ్వాసంతో ప్రజలకు కార్యకర్తలకు ఎవ్వరికి కూడా కలవకుండా ఒక అడ్డుగోడలాగా పెట్టేసుకొని మేము పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, ఆ పథకాలతోటి మాకు ఓట్ బ్యాంక్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆ పథకాలు ఇంప్లిమెంట్ ఎక్కడైనాయి? మెయిన్గా ఇక్కడ ఈ ఎలక్షన్లోనైతే మెయిన్గా ఎంప్లాయీస్ విపరీతంగా యాంటీ ఉండ్రి. ఎంప్లాయీస్ ఓటింగ్ పోయింది. ఇక విద్యార్థులు అయితే మనకు తెలిసిందే, నిరుద్యోగులది తెలిసిందే. ఇక ఏ వర్గం వాళ్ళ దగ్గరగా ఉంది. లాస్ట్కి ఈవెన్ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఈసారి బీఆర్ఎస్ ఓడిపోవాలి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా సరే కానీ ఈసారి మాత్రం మా వాళ్ళకి కళ్ళు కిందికి చూడాలి, నెత్తి మీద ఉన్న కళ్ళు కిందికి రావాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినడం జరిగింది. మేము ఓకే. సో వన్స్ అధికారం కోల్పోగానే కేసీఆర్ గారు సో ఇంట్లో కింద పడ్డా ఇంకోటి అయిందో తెలియదు. సో మొత్తానికి యశోద హాస్పిటల్లో పడ్డాడు. సో మీరు వెళ్ళిరా, చూడనీకి వెళ్ళిరా, రాజకీయాలు పక్కన పెడితే సో ఎంతైనా చిన్నాన్న కాబట్టి చూడనీకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేసినారా? వెళ్ళాను. నేను రేవంత్ అన్న వెళ్ళిన రోజే రేవంత్ అన్న 12:30కి వెళ్తే నేను 1:30కి వెళ్ళాను. వెళ్తే కూడా అక్కడ కూడా చూడి ఇవ్వలేదు నన్ను. బ్లడ్ ఎక్కించారు, బ్లడ్ ఎక్కించుకోవట్లేదు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ రెస్ట్ కోసం అని అనస్థీషియా ఇస్తున్నారు. తర్వాత 2-3 రోజులకు చూద్దాము అని కవిత చెప్పింది. కేటీఆర్ కవిత వాళ్ళే మాట్లాడిన నాతోటి, వాళ్ళతోటి మాట్లాడి రావడం జరిగింది. కానీ చాలామంది పొలిటికల్ లీడర్లు వెళ్ళి నార్మల్గా వెళ్ళి కలుస్తూ ఉన్నారు, సో పరామర్శిస్తూ ఉన్నారు ఎట్లా ఉన్నారని చెప్పి. సో మీరు ఆ కుటుంబ సంబంధించిన ఆడబిడ్డ కాబట్టి మీకు కలవనిచ్చే అవకాశం ఉండాలి కదా, ఎందుకు ఎవరైనా అడ్డుకున్నారు అక్కడ? డెఫినెట్గా జరుగుతుంది అది. ఎందుకంటే నేను వెళ్ళేసరికి 9th ఫ్లోర్లో కేసీఆర్ ఉన్నారు, 10th ఫ్లోర్లో క్యాడర్ అండ్ కేటీఆర్ హరీష్ ఉన్నారు. సో నేను 9th ఫ్లోర్కి వెళ్ళేసరికి ఎక్కడ అని అడిగేసరికి అక్కడ ఏంటి సెక్యూరిటీ వాళ్ళు కేటీఆర్ సార్ పైన ఉన్నారు అని పైకి తీసుకెళ్ళిండ్రు. పైకి వెళ్ళేసరికి కేటీఆర్, హరీష్, బాలకృష్ణ అట్లా అందరు ఉన్నారు. కేటీఆర్ మాట్లాడినాక ఒక పర్సన్ని పంపిస్తే కిందికి వెళ్ళేసరికి కవిత వాళ్ళమ్మ వాళ్ళందరూ ఉన్నారు. నన్ను చూడగానే కవిత వాళ్ళమ్మ లోపలికి వెళ్ళిపోయింది. కవిత ఏం జరిగింది ఎట్లా అని కవితతోటి మాట్లాడాను. కేటీఆర్ తోటి కవితతోటి చూద్దాం బాబాయిని అని అంటే బ్లడ్ ఎక్కించుకోవట్లేదు, దానికోసం ఇబ్బంది పడుతుంటే అనస్థీషియా ఏమి ఇచ్చిండ్రు రెస్ట్ కోసము, 2-3 రోజుల తర్వాత చూద్దాము అని అంది. కానీ నాకు తెలిసి ఏంటి అంటే ఇప్పుడు కవిత వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నది కేసీఆర్ ఉన్న రూమ్లో కాదు, పక్క రూమ్లో ఉన్నారు, అపోజిట్ రూమ్లో. కేసీఆర్ ఉన్న దగ్గర వాడే శకుని ఉన్నాడు. డెఫినెట్గా నేను వచ్చినా అనేది తెలిస్తే వాడే చేస్తాడు కదా. అట్లా మెయిన్గా రేవంత్ అన్నతో పాటు సీతక్క, షబ్బీర్ అలీ గారు కూడా వెళ్ళిండ్రు. వాళ్ళని కూడా అలౌ చేయలేదు, ఓన్లీ రేవంత్ అన్న. అది కూడా రేవంత్ అన్నని రాహుల్ గాంధీ గారు కంపల్సరీ చూసి రమ్మన్నారు అని అనడం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా రేవంత్ అన్నను కానీ నన్ను కానీ ఇట్లా మా ఫేసెస్ చూడడం ఇష్టం లేక, అది యాక్సిడెంటల్గా ఆయన పడ్డదానికి మేము వెళ్ళాల్సిన సందర్భం కాబట్టి వెళ్ళినాము. ఇప్పుడు ఆయన పడకుండా హాస్పిటలైజ్డ్ కాకుంటే రేవంత్ అన్న గారు కానీ మేం కానీ ఎందుకు వెళ్ళి ఆయనకు కనపడాలనుకుంటాం? అయితే ఏదో మీడియాలలో వాళ్ళు మమ్మల్ని చూడాల్సిందే తప్ప మేము ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. పడ్డ సందర్భం అది కాబట్టి ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి హోదాలా రేవంత్ అన్న వెళ్ళిండ్రు. నేను ఈ దూరం ఉన్నా దగ్గర ఉన్నా ఆయన పడ్డ సందర్భము బాగాలేదు కాబట్టి ఆ సందర్భ ప్రకారంగా నేను బాబాయ్ అన్నాడు రిలేషన్ చేయడానికి దానికోసం వెళ్ళలేదు. ఎట్లా ఒక పొలిటికల్ లీడర్కి వెళ్ళారా లేకపోతే బాబాయ్ కూతురు ఆగిలో వెళ్ళినారా? అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది అక్కడికి వెళ్ళేటప్పుడు? డెఫినెట్గా నాకు ఇదే జరుగుద్దని తెలుసు. ఎట్లాగో వాడు శకునిగాడు ఉంటాడు, నన్ను చూడనివ్వడు అనేది నాకు తెలుసు. కానీ వెళ్ళడం నా బాధ్యత. అది పొలిటీషియన్గా కానివ్వండి, వాళ్ళు గుర్తించకపోయినా అది కేసీఆర్ వచ్చే వరకు నేను వచ్చే వరకు ఈ బంధుత్వమైన ఆయనకు నాకు కేసీఆర్ అన్న బిడ్డని అంటారు కాబట్టి తప్పదు. కాబట్టి నా బాధ్యతగా నేను, ఎందుకంటే 2005లో కూడా సేమ్ ఇట్లాగే పడితే అప్పుడు తుంట్లోకి ఇరిగింది, అప్పుడు రైట్ సైడ్ ఇరిగింది. అప్పుడు ఢిల్లీలో యూనియన్ మినిస్టర్గా, లేబర్ యూనియన్ మినిస్టర్గా ఉండే. అప్పుడు ఎయిమ్స్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మా మేనత్తలు ఏజ్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని నేనే అప్పుడు ఢిల్లీకి వెళ్ళిన. అప్పుడు ఉండి 2-3 రోజులు ఉండి చూసి వచ్చిన. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ వస్తే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ అక్కడ కూడా చూడనివ్వలేదు. కనీసం నేను ఆయనకు చూడ్డానికి వచ్చినా అనేది కూడా తెలుసో తెలియదో కూడా తెలియదు. సో వాళ్ళ ఫేస్లో ఇప్పుడు మీరు కవితతో మాట్లాడినా అంటున్నారు, సో అక్కడ కొంతమందితో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చు మేబీ, వాళ్ళ ఫేస్లో రియాక్షన్ ఎట్లా కనిపించింది? అంతా చేసింది నువ్వే, మీరే చేసిరు అంతా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపించిందా? డెఫినెట్గా ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. కానీ మెయిన్గా నేను రేవంత్ అన్న, ఆ సీతక్క కానివ్వండి, షబ్బీర్ అంకుల్ కానివ్వండి, రేవంత్ రెడ్డి అంటే ఆయన వేరే వర్షన్లో, సో మీరు ఆ కుటుంబం సంబంధించిన బిడ్డ కాబట్టి సో చేసినంత మీరే అన్న ఆలోచనలు వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయి కవిత మాట్లాడింది. అంతకుముందు కూడా కామన్ ఫంక్షన్లో మాట్లాడడానికి ట్రై చేస్తుండే, కానీ ఎప్పుడో అన్ఫార్చునేట్గా చావో మంచికో ఎట్లనో ఒక రూమ్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూర్చునే వాళ్ళం అంతే తప్ప పెద్దగా మా అక్క చెల్లెలాగా మేము మాట్లాడుకున్నది కూడా లేదు. ఆ డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మాత్రం చూడగానే షాక్ అయ్యిండ్రు. ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హాస్పిటల్కి వస్తాను, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినా కదా. చూడగానే షాక్ అయిపోయినరు. కవిత వాళ్ళ అమ్మ అయితే మొహం తిప్పేసుకొని లోపల రూమ్లకు వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. కవిత మటుకు నేను వెళ్ళేటప్పటికి లంచ్ చేస్తుంది, లంచ్ చేయమన్నది, నేను తినొచ్చినా అని చెప్పిన. నేను మా పెద్ద బాబు నితీష్, మా చిన్న బాబు నితీష్ ముగ్గురం వెళ్ళినాం, మాట్లాడినాం, ఏం జరిగింది ఎట్లా అయింది అని అడిగినాము. అడిగితే చెప్పింది అంతే. కవిత తినడం అయిపోయినాక వెళ్దాం చూద్దాం పదా అని అంటే 2-3 days తర్వాత ఇప్పుడు అట్లా చేస్తున్నాడు ఇట్లా అని చెప్పింది. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను వస్తా అనేది వాళ్ళు గెస్ చేయలేదు. ఇంకా నన్ను చూడడం అయితే మెయిన్గా కవిత వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదు. ఇమీడియట్ లోపలికి వెళ్ళిపోయింది. నా పిల్లలు విష్ చేస్తే కూడా చూడలేదు. అంటే అక్కడ మా మీనత్త కూడా ఉంది. సో ఏజ్లో పెద్దవాళ్ళు కదా అని పిల్లలు విష్ చేస్తే కూడా మా మీనత్త మాట్లాడింది, మా చిన్న మీనత్త, కానీ ఈమె అసలు మొహం కూడా దూరలేదు, తిప్పుకోలేదు, లోపలికి వెళ్ళిపోయింది. నాకు కూడా అవసరం లేదు ఆమెతోటి. ఇక్కడ పడ్డది పెద్ద మనిషి, బాబాయ్ వరుస అయిన ఆయనే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా నువ్వంటే నువ్వు ఎంత అని ఢీకొన్న ఇద్దరు ఇలా ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారే చూడ్డానికి వెళ్ళినప్పుడు, రేవంత్ అన్న వెళ్ళినాకనే నేను వెళ్ళిన, ముందు కూడా వెళ్ళలేదు. వెళ్తే చూడ్డానికి నా వంతు బాధ్యతగా కర్తవ్యంగా నేను వెళ్తే కూడా దానికి కూడా వాళ్ళకు ఇష్టం లేకుండే లోపలికి. మరికి నేను ఫస్ట్ వెళ్ళింది పైన కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళింది సెక్యూరిటీ వాళ్ళు. ఆ లోపల అక్కడ ఎవరన్నా నేను వచ్చిన కిందికి చెప్తే మరి చూడొద్దు అని అలౌ చేయొద్దు అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ కవిత మాట్లాడింది. రితీష్ నేను కవితతో సో ఏం జరిగింది అసలు? నిజంగా బాత్రూమ్ నుంచి జారి కింద పడ్డా? అంటే బయట చర్చ ఏంటంటే లేదు ఇంట్లో గొడవలు అయినాయి, గొడవలు అయితే ఇట్లా నెట్టేసిన క్రమంలో కింద పడిండు అనే చర్చ జరుగుతూ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నిజంగా బాత్రూంలో నుంచి కింద పడ్డా? నేను ఎట్లా పడ్డాడు అని కవితను అడగలేదు, ఎట్లున్నదని అడిగినా, కానీ కేటీఆర్ని అడిగిన అసలు ఎట్లా అయింది ఇన్సిడెంట్, ఎందుకు జరిగింది ఎట్లా అని అడిగితే చెప్పిండు. తిన్నారు, డిన్నర్ అయ్యింది, డిన్నర్ అయినాక డైనింగ్ టేబుల్ నుండి చేయి కడుక్కోవడానికి వెళ్తుంటే ఆ టైంలో పంచ కింది కట్టుకుంటారు కాబట్టి స్లిప్ అయి పడ్డారు. ఆ టైంలో లేము మేము ఎవరము అని కేటీఆర్ చెప్పిండు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, నిజంగా జరిగింది అదేనా, ఇంకేమైనా జరిగి ఉందా? అంటే అంతర్గత అంటే వాళ్ళ ఇంట్లో కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, సో ఇట్లా నెట్టేసే క్రమంలో కింద పడ్డాడు అన్న చర్చ జరుగుతూ ఉంది. నిజం ఎంత ఉంటుంది దీంట్లో? అంటే గొడవలు జరుగుతున్నది వాస్తవమే, కానీ ఈయన పడ్డ టైంలో మనకు బయట ప్రచారం జరుగుతున్నట్టు కేటీఆర్ హరీష్ గొడవలో నెట్టేసిండ్రు అనేది అది అక్కడ మరి కేటీఆర్ అయితే లేను అని చెప్తున్నాడు. మరి అక్కడ ఎవరున్నారు ఆ టైంలో ఏంటి అనేది అది అతి కొద్ది మందికే తెలుసు. కొందరేమో బయట ప్రచారం అట్లుంది, కానీ అట్లాంటి కాదు, పంచజట్టుకొని పడ్డరు అని. అధికారం కోల్పోయిన తర్వాత గొడవలైన మాట మాత్రం వాస్తవమే కదా, మీరు చేయబట్టికే అధికారం కోల్పోయినామన్నా? డెఫినెట్ గా అధికారం కోల్పోక ముందే పోలింగ్ అయినాక ఆల్రెడీ వీళ్ళకి తెలిసిపోతుంది కదా, ఏదో మేకపోతు గాంభీర్యంతో మనమే గవర్నమెంట్ వస్తాము అది ఇది అని ఎమ్మెల్యేస్ పిలుచుకొని, ఎమ్మెల్యేస్ కొంచెము వచ్చేసింది అప్పటికే వాళ్ళకి. ఏంటి అంటే మనం అధికారంలోకి రాలేకపోతున్నాము, లాస్ అవుతున్నాము అని తెలిసి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే లేదు మనమే ఖచ్చితంగా మనమే ఫామ్ చేస్తాము, క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంటుంది 4th రోజు అది ఇది అని చెప్పిండ్రు కదా. కానీ ఎమ్మెల్యేస్కి అర్థమైపోయింది. సీఎంగా అప్పుడు నా సీఎంగా కేసీఆర్ కూడా తెలుసు, డెఫినెట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎంత తారుమారు చేసినా ఏది చేసినా కొంచెం తెలిసిపోయింది, ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం మనం, గెలవలేకపోతున్నామని.
దాంతో షాక్ అయిపోయిండు. అసలు నేను ఇంత చేస్తే కూడా ఇట్లా ఎందుకు జరిగింది అనే దాంట్లో షాక్ అయ్యిండ్రు. ఇంకా ఈ రైతు బంధు నువ్వు మాట్లాడితేనే అయింది అని కేటీఆర్, హరీష్ మాట్లాడితేనే అయిందని, మీ వల్లనే చంద్రబాబు గారి విషయంలో మీరు మాట్లాడిన మాటల వల్లనే జరిగింది అనేది హరీష్ అన్నాడని అది బాగా వాళ్ళ పార్టీ నాయకులే బాగా ప్రచారం చేసేసిండ్రు. ఒకరి మీద ఒకరేసుకొని ఇద్దరు అరుచుకున్నారు చేసుకున్నారు అని. ఇక వాళ్ళు కరుచుకున్నారా ఏమైంది అనేది కార్యకర్తలకు లీడర్లకు కూడా తెలియదు. విత్ ఇన్ ద 4 walls మెయిన్గా కుటుంబ సభ్యులకే తెలుసు. ఈ పెద్ద ఆయన నెట్టేయడం అటు వస్తే వాగ్యుద్ధం జరిగి మాటలు అనుకోవడము, నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల లాస్ అయిపోయినాము అంటే నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల లాస్ అయిపోయినాము అనేది మాత్రం ఆ చర్చ అయితే జరిగింది. సో చాలా మంది ప్రజలు అంటూ ఉంటారు అంటే వాళ్ళ అహంకారపు మాటలు వాళ్ళు ఒడగొట్టదని చెప్పి సామాన్యంగా చాలా మంది అంటూ ఉన్నారు. సో ఓడిపోయిన తర్వాత ఆ అహంకారం అనేది వాళ్ళ ఫేస్లో కనిపిస్తూ ఉందా ఇంకా? అంటే నేనే రాజు, మా నాన్ననే రాజు, లేకపోతే నేనే యువరాజు అనే యాంగిల్లో ఉంటుండే అదే తరహాలో ఇంకా ఉన్నారా, లేకపోతే అధికారం కోల్పోయినాము మనం కాస్త తగ్గి ఉండాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తూ ఉంది? లేదండి రాము, ఇప్పుడు ప్రజలు అనడం కాదు, వాళ్ళే బామరుదులు ఒకరికొకరు అనుకున్నారు. నువ్వు చంద్రబాబు గారి మీద ఇట్లా మాట్లాడడం వల్ల ఈ ఫలితం వచ్చిందని ఈయన, నువ్వు రైతు బంధు మీద అట్లా మాట్లాడడం వల్ల ఈ ఫలితం వచ్చిందని హరీష్ మీద కేటీఆర్. ప్రజల కంటే ముందు, ప్రతిపక్షాల కంటే ముందు వాళ్ళే అనుకున్నారు కదా. ఆ అనుకున్నది కూడా మీడియాలో వచ్చింది, అంతటి వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది కదా. ఇంకా ప్రజలు అనుకున్నదే, ప్రజలు మాలాంటి ప్రతిపక్షాల వల్ల అనుకున్నదే వెనుక వాళ్ళే ఫస్ట్ అనుకున్నారు కదా. అయినా కూడా వాళ్ళకు చాలా హోప్స్ ఉండే వస్తుందని. కొంచెం హరీష్ గెస్ చేసినట్టున్నాడు, మనం రీచ్ అవ్వలేకపోతాం, గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నామని. కేటీఆర్ కు బాగా కాన్ఫిడెన్స్ అయి ఉండే, కేటీఆర్ కేసీఆర్ కి. కానీ ఇప్పుడు ఏదైతే కవిత చెప్పినట్టు కింద స్థాయి వాళ్ళకు ఇంటరాక్షనే లేకపోయా, యాక్సెసిబులే లేకపోయా, కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం దేనికి లేకనేపాయి. మనం పథకాలు పెట్టినాం అంత మంచిగానే అవుతుంది, అంత పచ్చగానే ఉంటుంది అని అనుకుంటే అది ఎట్లయితుంది? ఎమ్మెల్యేల మీద నెట్టే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు కానీ ఈవెన్ మంత్రులకు కూడా ప్రగతి భవన్ దాకా పోయే అవకాశం ఏనాడు కూడా ఇవ్వాలి. చాలా మందికి గేట్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చాలా మంది చూసినాం. సో మొత్తానికి మీరు అనుకున్నది సాధించినారు, చాలా సంతోషంగా ఉన్నారా? ఏ కుటుంబం నుంచి అయితే అధికారం పోవాలన్న ఆలోచన మీలో పదే ఉంటుంటే పోరాటం కూడా అదే స్థాయిలో చేసారు, సాధించినంత సంతోషంలో ఉన్నారా? నేను వాళ్ళ అధికారం పోవాలి అని నేను అనలేదు, వాళ్ళ అహంకారం పోవాలి. మెయిన్గా అధికార మదంతో ఎక్కిన అహంకారం దిగిపోవాలి. మళ్ళీ కార్యకర్తలను, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానీ ప్రతిపక్షాలను అయితే ఎట్లా మాట్లాడిండ్రు చూసినాం కదా. ఒక పిసిసి ప్రెసిడెంట్ లెక్కకుండదు, వాళ్ళకు ఒక సిఎల్పి లెక్కకుండదు. లాస్ట్కి ఈవెన్ మా రాహుల్ గాంధీ గారిని గురించి కూడా ఎట్లా మాట్లాడిండ్రు, విపరీతమైన అంత అహంకారం అనేది అది దిగాలి అన్న దాంట్లో మీరు ఏదైతే మనం స్థాపించిన ఉద్దేశం ఏంది, పార్టీని కానీ దేన్ని కానీ మీరు ఏ జెండా పుట్టించి ఏ అజెండా తోటి ఈరోజు ఉద్యమ పార్టీ ఉండి ఫక్తు రాజకీయ పార్టీ అయ్యి అధికారంలో 9 ఏళ్ళు అనుభవిస్తే ఈరోజు ఒక్క ప్రజల వాళ్ళ సమస్య తెలుపుకోవడానికి వచ్చే అవకాశం లేదు. ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు. మేధావులు కానివ్వండి, విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి ఉండదు. ఎవరికి యాక్సెసిబిలిటీ లేదు కదా. మేము మా కోటరీ, మా ప్రగతి భవన్, మేము మా ఎంజాయ్మెంట్, చాపర్లు, ప్రత్యేక విమానాలు, ఇవి తప్ప ఇంకా ఎవరికన్నా అవకాశం ఉందా? లాస్ట్కు అంతెందుకు పెద్ద ఆయన గద్దర్ గారు లాంటి వాళ్ళు కూడా బయట కనీసం ఏ మీడియా, ఇప్పుడు ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పుడు మా సీఎంనైనా మా రేవంత్ అన్న గారిని కూడా డెఫినెట్గా మీడియా వాచ్ చేస్తుంది, ఏ చిన్న పొరపాటు దొరికినా. అట్లనే ఎక్కడ అంటే పొరపాట్లు వీళ్ళు చేస్తారని కాదు నేను అనేది. ఏంటి అంటే ప్రజల పక్షాన మీడియా అనేది ఉన్నట్టయితే డెఫినెట్గా నాయకుడు, రాజు అనేటోడు, సీఎం అనేటోడు, ఆయన విధానం ఎట్లుంటుంది, ఆయన అనుసరించే సరళ ఎట్లుంటుంది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది మీడియా అనేది. గమనిస్తున్న క్రమంలో అంత పెద్ద ఆయన గద్దర్ గారు వచ్చి కుర్చేసుకొని ప్రగతి భవన్ ముందు ఆ కంచెల కాడ గంటలు కూర్చున్నప్పుడు ఏదో ఒక మీడియానైతే వాచ్ చేస్తుంది కదా. ఎవరు లేకున్నా ఇలా రేపు రోడ్డు మీద పోయే సోషల్ మీడియా వాళ్ళు కూడా వైరల్ చేస్తారు, తీస్తారు. ఇంకా గద్దర్ గారు గట్లా కూర్చున్నారు ఏంటి, బయటికి అట్లా అది బయటికి వచ్చేసింది. దాన్ని సవరించుకున్నారా ఏమన్నా? అది నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అట్లా లక్షలు ఉన్నాయి. ఏది హోమ్ మినిస్టర్కే అలా లేదు. హోమ్ మినిస్టర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, డీజీపీ మహేందర్ రెడ్డి లోపలికి పోతా ఉంటాడు. అంటే
అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మంత్రికి. అట్లా ప్రతి ఒక్కరికి యాక్సెసిబులే లేదు కదా. ఈ అవినీతి పరులకే అక్కడ యాక్సెస్ ఉంది. సో మీరు కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలాసార్లు మాతోటే చెప్పారు. ఎందుకు మీకు టికెట్ రాలే? ఎవరు అడ్డుకున్నారు? నేను 2018లో అడిగిన, మొన్న కూడా అడిగిన. అప్పుడు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న అప్పుడు 2018లో అన్న చేయడం జరిగింది. ఇప్పుడేమో రెండు పార్టీలు కూడా బీసీ, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయన బీసీ, బండి సంజయ్ ఆయన ఎంపీ ఉండి ఆయన చేస్తా అని ఆయన చేసిండు, ఆయన బీసీ. సో మనం కూడా బీసీకి ఇవ్వాలి అనే దాంట్లో. కానీ అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఇద్దరు బీసీలకు ఇచ్చినప్పుడు మన పార్టీకి వెళ్ళి నాన్ బీసీకి ఇస్తే ఓట్లు చీలిపోకపోతుండే, డెఫినెట్గా విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే డెఫినెట్గా నాకు ఇస్తే తప్పకుండా విన్ అయ్యేదాన్ని. కానీ మరి వాళ్ళు బీసీకి ఇచ్చిన, మేము కూడా బీసీకి ఇవ్వాలనే యాంగిల్లో. కానీ మీ పార్టీ అదే యాంగిల్లో ఆలోచించిందా, లేకపోతే రమ్యారావు గారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉండొద్దు అన్న ఆలోచనని మీ వాళ్ళే, ఏ బీఆర్ఎస్ పార్టీలో మీ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళే ఏమన్నా మీ పార్టీ వాళ్ళకి అలాంటి ఇన్ఫార్మ్ ఏమైనా చేసిరా? సో బయట ఈ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. జరిగే అవకాశం డెఫినెట్గా ఉంది. ఆ ప్రయత్నం కూడా డెఫినెట్గా చేస్తారు. చేయరా అనడానికి 1% కూడా సందేహం లేదు అందులో. డెఫినెట్గా చేస్తారు. మరి అది ఢిల్లీ లెవెల్లో చేసినరా, ఎట్లా చేసినరో ఏందో డెఫినెట్గా జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది, అధికారంలోకి వచ్చారు, సరే అసెంబ్లీలో ఉంటే బాగుంటుండనే ఆలోచన అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉందా? అంటే ఇప్పుడు ఏ రిలేటివ్స్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో, సరే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందిలే కానీ ఎవరైతే మా మీద పోరాటం చేసినో ఈమెనైతే అసెంబ్లీలో లేదు కదా అని వాళ్ళు కూడా కాస్త సంతోషపడే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక దశలో లాస్ట్ టైము ఈటల రాజేందర్ అన్న ముఖం చూపియొద్దు అన్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టనియొద్దు అన్నారు. ఇదే ఇప్పుడు మా సీఎం అయిన రేవంత్ అన్న గారిని కూడా గతంలో రేవంత్ రెడ్డిని అడుగు పెట్టనియొద్దు అనే దాంట్లో పాపం అప్పుడు కొడంగల్లా ఎంత ఇబ్బంది పెట్టి అట్లా చేసి ఓడించారు. అట్లా వాళ్ళకు కొన్ని నచ్చని ఫేజ్లను, ప్రశ్నించే గొంతులను వాళ్ళు రానియద్దు అని అనుకుంటారు. అది డెఫినెట్ జరుగుతుంది. ఒకవేళ టికెట్ వచ్చినా కానీ ఓడగొట్టాలని ప్రయత్నము అన్ని పార్టీలు చేసే అవకాశం ఉంటుండొచ్చు మీ మీద. అట్లా వీళ్ళు ఎంత ఓడగొడదాం అనుకున్నా కానీ ప్రజలు బలంగా డిసైడ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు కదా. సో మీరు చాలా అంశాల మీద పోరాటం చేశారు. పేద ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, దానితోడు మీ భూమిని ఖతం చేసే ప్రయత్నం చేసినారు, ఖతం కూడా చేసారు అనుకుంటా. సో మళ్ళీ ఆ భూములు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందా? రీసెంట్గా ఎలక్షన్ల కంటే ముందు ప్రెస్ క్లబ్లో ముస్లింల భూములు మొత్తం ఏ సంతోష్ రావు అని మీరు శకుని రావు అని అంటారో ఆయన భూములు లాక్కుంటామని కొంతమంది అడ్డం పెట్టుకోరని చెప్పారు. ఆ భూములు మళ్ళీ తిరిగి ఆ ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు అధికార హోదాలో ఉన్నారు కాబట్టి. నేను అధికార హోదాలో మా ప్రభుత్వం ఏర్పడింది, మీ ప్రభుత్వం, మా పార్టీలో నేనున్నా, ఇంకా ప్రభుత్వంలో లేను. అయినా కూడా ప్రభుత్వంలో నేను లేకపోయినా పార్టీలు ఉన్నా కాబట్టి డెఫినెట్గా పార్టీ పరంగా అయినా, లేకుంటే ఒక నాయకురాలుగా అయినా, లేకుంటే 4 కోట్లన్నర ప్రజల నేను కూడా ఒకదాన్ని కదా, దాంట్లో భాగంగా ప్రజల తరఫున అప్పుడెట్లున్నానో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రజాభవన్ రేవంత్ అన్న డైరెక్ట్ టైం ఇస్తే అట్లా, లేదు అంటే ప్రజాభవన్ ద్వారా అందరిలాగానే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతున్నారు. నాకు ఇదివరకు అప్రోచ్ అయిన వాళ్ళు కాకుండా రోజు వచ్చే ఫోన్స్ కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఫోన్స్ అవే ఉన్నాయి. యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్ల దగ్గర నుంచి మొదలు పెట్టే ఈ భూ కబ్జాల వరకు ప్రతి అంశంలో కూడా గోల్మాల్ జరిగింది, కబ్జాలు జరిగినాయి, విపరీతమైన అవినీతి. అసలు ఈ అవినీతి బయటికి వస్తుంది, ఈ అవినీతిని బయటికి తెచ్చే వాళ్ళు లేరు, మేమేం చేసినా నడుస్తుంది అని అనుకున్నారు. కానీ రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు ఊహించలే. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాడు అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని మనం ఏం చేసినా నడుస్తుందిలే అనుకొని లాస్ట్కు పోలింగ్ నామినేషన్స్ అయ్యి నోటిఫికేషన్ వచ్చినాక కూడా వాళ్ళు ఎట్లా చేయాలనుకున్నాయని చేసేసుకున్నారు అనుకోండి. కానీ మీ పార్టీ నాయకుల కంటే ఎక్కువ మీ దగ్గర డేటా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ అక్రమంగా సంపాదించారు, ఎవరు భూములు ఖతం చేశారు, ఎట్లా సంపాదించారు, ఆర్థికంగా ఇంత బలోపేతం ఎట్లా, మీ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది. సో ఆ డేటా తోటి మీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి
ఏ పేద ప్రజలైతే అన్యాయానికి పాల్పడరో వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉందా అంటున్నా. డెఫినెట్గా మేలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి అన్యాయం అయిపోయిన వాళ్ళది ఆ అవినీతి ఎవరు చేసిండ్రు, అన్యాయం ఎవరికి జరిగింది అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ అన్న కానివ్వండి, మెయిన్గా ఈ భూ కబ్జాలు ఈ భూమికి సంబంధించింది రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు కాబట్టి సీనన్న దృష్టికి కూడా నేను తీసుకొస్తా. వీళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ అన్న గారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్న పొంగులేటి సీనన్న గారు ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో వాళ్లకు ప్రభుత్వం తరఫున ప్రజల సైడు ఉండాల్సిన బాధ్యత అవసరం రెండు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఈ ఇద్దరితోటి కూడా ఎవరెవరు అన్యాయం జరిగింది నోటి మాటలు కాదు, ప్రతిదీ ఎవిడెన్స్ తోటి ఆ ఎవిడెన్స్ తోటి బయట పెట్టబోతున్నా. అసలు మామూలుగా కాదు, ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో ఉద్యోగ నియామకాల్లో కానివ్వండి, అసలు ప్రమోషన్స్ రావాల్సిన వాళ్ళకు రాలేదు, అసలు ఈ పోస్టింగ్లు ఇష్టం ఉన్న దగ్గర ఇచ్చుకోవడము, ప్రమోషన్లు అడ్డదిడ్డంగా ఇచ్చుకోవడము, అవినీతి కబ్జాలు అడ్డదిడ్డంగా చేయడము, ప్రతి దాంట్లో అవన్నీ కూడా ఆధారాలతోటి గతంలో నేను ఎట్లయితే బయట పెట్టినో ఏ రోజు కూడా నేను నోటి మాటలతోటి మాట్లాడలేదు, ఆధారాలతో ఎట్లా మాట్లాడడం. ఇప్పుడు కూడా విక్టిమ్స్ భయపడకుండా వస్తాము అని అంటే వాళ్ళని తీసుకొని వస్తా. అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ మేము కంప్లైంట్ మీతో వచ్చి కంప్లైంట్ చేసినాక వీళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఏడ చంపిస్తారో ఏం చేస్తారో అన్న భయంలో కొందరు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు బయటికి రాలేకపోతే ఆ ఎవిడెన్స్ తోటి నేను మళ్ళీ ప్రజలకు తెలిసేటట్టు ప్రభుత్వానికి తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. చాలా వరకు ఇప్పుడు విక్టిమ్స్ బయటికి రావడానికి ఏం భయపడట్లేదు. అంతకుముందు అంటే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి భయపడ్డారు ఏం చేస్తారో ఏమో అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము అవుట్ రైట్ ఉంటాము. అందులో ముఖ్యంగా సీఎం అయిన రేవంత్ అన్న గారు డెఫినెట్గా అది ఎవరిదైనా కానీ నేను బయటికి తీస్తా అనే స్ట్రిక్ట్గా రేవంత్ అన్న ఉన్నారు కాబట్టి, మరి రేవంత్ అన్న గారు ఈ 34 రోజులు ఆయన పాలన చూసి ఎవరైతే బాధితులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇప్పుడు ఉన్న అన్న విధానాన్ని అనుసరించి అందరు కూడా బలంగా న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ చేతిలో అధికారం పోయిన తర్వాత కూడా అదే పోరాటం కంటిన్యూ చేస్తా అంటున్నారు. ఆ కుటుంబం మీద కాదు, ఆ కుటుంబం కానివ్వండి ఆ ప్రభుత్వంలో ఆ పాలనల పాలు పంచుకున్న అధికారుల మీద కానివ్వండి, ఆ ప్రభుత్వంలో పాలు పంచుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాంటి నాయకుని అవినీతి అయినా ఆ అవినీతి ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళందరిది బయటికి తీస్తారు. కానీ మీ టార్గెట్ సంతోష్ రావు ఉంటాడు కదా ఎక్కువ. ఎందుకు సంతోష్ రావు మీద ఎందుకు అంత పగ? అంటే పదే శకునీరావు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సంతోష్ రావు అంటే అంత పగ? అంటే అధికారం వాళ్ళ చేతిలోంచి పోయినాక కూడా అదే కోపము అదే పగ ఉన్నది అట్లనే? వాడి పేరు సంతోష్ రావు అని పలకాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్నను ప్రజలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజల పక్షాన ఉన్న నాయకుడిని ఎట్లా అభిమానిస్తున్నారో, ఉద్యమ సమయంలో కేసీఆర్ను కూడా ఒక ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చుకున్న నాయకునిగా ముఖ్యమంత్రిగా ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. కానీ వీని కోటరీతోటి వీని అడ్డమైన కోటరీతోటి అడ్డమైన అసలు చేయకూడని మాఫియా లీడర్స్ అన్న కొన్ని చేస్తారు కొన్ని చెయ్యరు, కొన్నిటికే వాళ్ళు పరిమితం అవుతారు. మాఫియా డాన్స్ మనం వింటుంటాం కదా, మనం చూసినాం. కానీ వీడు దేనికి అతీతం కాదు. గుండు పిన్నుల నుంచి గుట్టల నుంచి మొదలు పెడితే ఇక అసలు డ్రగ్స్ మొదలు పెడితే అసలు ఇంకా నేను ఒక ఆడపిల్లని పలకరాని ఎన్ని చేయాలనో అన్నిట్లో కూడా వీనికి భాగస్వామ్యం ఉంటుంది, వీని ప్రోత్సాహం ఉంటుంది, వీని చేసే వాళ్ళకు వీనికి వెన్నుదన్ను ఉంటాడు. అందుకని వాడంటే నాకు అంత పరమ అసహ్యము. వాస్తవంగా దాదాపు 40 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్సు అనుభవము పాలన చేసిన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎమ్మెల్యే నుంచి 2 టర్ములు ముఖ్యమంత్రి ఆయనను ఈరోజు ప్రజలు ఈరోజు కుటుంబం అవినీతి చేసింది, ఇట్లా స్కాములు చేసిండ్రు అట్లా స్కాములు చేసిండ్రు అనే పరిస్థితి తెచ్చింది ఎవరు? ఈ చుట్టుపక్కల ఉన్న ఈ శకుని కాని కోటరీయే. ఈ శకుని కాని కోటరీ
కబ్జాలు పెట్టినవి బయటికి తీస్తే, వీళ్ళ కరప్షన్ బయటికి తీస్తే, ఇప్పుడు పక్కకి వెళ్ళి ఇప్పుడు అప్పుల రాష్ట్రంలో చేసి పెట్టిండ్రు కదా, కొన్ని పథకాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో మంచిగా నెరవేర్చడానికి, కొన్ని స్కీమ్స్కి మంచిగా ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే కరప్షన్ అంతా బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా, మామూలు కరప్షన్ కాదు కదా. కానీ కేసీఆర్ ఎందుకు గ్రహించలేకపోతాడు? నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను రాజకీయంగా ఖతం చేసినారు. ఈవెన్ మీరు చెప్తున్న సంతోష్ రావే కావచ్చు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్న జయలలిత ఆమె గమనించిందా? జయలలిత ఎంత తెలివివంతురాలు. అలాంటి జయలలిత అంటే అమ్మ అని అక్కడ ప్రజలు అమ్మ అమ్మ అని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, అట్లాంటి జయలలితనే ప్రజలను రీచ్ కాగలిగింది, ప్రజల గుండెలో ఉండగలిగింది. కానీ తన కోటరి తన చుట్టూ ఏం జరుగుతుందని గ్రహించుకోలేకపోయింది, తనే లేకుండా పోయింది. నేను అందుకే 2017 నుంచే చెప్పుకుంటూ వస్తున్నా, ఈ శకుని అనేటోడు కేసీఆర్ను అన్ని విధాల సర్వనాశనం చేసేస్తాడు. వీడు మొత్తం ఎట్లా అంటే ఒక అన్ని రకాలుగా, ఒక మాఫియా అని కాదు, అన్ని రకాల మాఫియా నడిపిస్తున్నాడు. ఇదే జరుగుతుంది కేసీఆర్కు అని చెప్పినా అదే జరిగింది. ఈ ఒక్కటే కొస ఊపిరితోటి ప్రాణంతో ఉన్నాడు పెద్ద ఆయన, అంతే తప్ప ఆయనకు అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా నష్టం చేయను అన్ని రకాలుగా నష్టం చేసి వదిలేసిండు. ఇంకా వీడే మొత్తం కోటరీ ఉన్నాక ఏం జరుగుతుంది అనేది ఎక్కడికక్కడ అంచలంచలుగా అడ్డుగోడలు ఉన్నాక ఆయనకి ఏం తెలుస్తుంది? ఇంటెలిజెన్స్ రిపోర్టే కింద మీద అయిపోయినాక ఏం తెలుస్తుంది? జయలలితనే తెలుసుకోలేకపోయింది కదా, లాస్ట్కు జయలలిత ఎట్లా పోయిండ్రు. అవును. మీ భూమి ఎంత పోయింది ఈ 10 సంవత్సరాల కాలంలో? యాక్చువల్గా మా అత్తగారు ఊర్లో ఒబులాపూర్లో మాకు ఉండాల్సింది ల్యాండ్ అంతా ఉంది. ఎక్కడైతే ఈ క్వారీలు నడుస్తాయో ఎలుగందల, కరీంనగర్లో ఎలుగందల్లో క్వారీలు ఎక్కడైతే నడుస్తాయో అక్కడ నాకు ల్యాండ్ ఉంది 2 ఎకరాలన్నర. ఆ ల్యాండ్ పక్కకు గవర్నమెంట్ గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల్ని వీళ్ళే తీసేసుకున్నారు. అవి ఒకప్పుడు ఆంధ్ర రెడ్డిస్ క్వారీ చేస్తుండే వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చినాక ప్రతి దాంట్లో ఇష్టమున్నా లేకున్నా లాగేసుకోవడం, వాడికి ఇచ్చినంత ఇవ్వడం, వీళ్ళకే మేజర్ షేర్ ఉంచి వీని ఫ్రెండ్స్ వీని కోటరీ ఏదైతే నేను రాజేంద్ర నగర్ భూ కబ్జా బయటకు తీసాను కదా 1500-2000 కోట్ల స్కామ్, అందులో ఈ లిక్కర్ స్కామ్లు ఉన్న వెన్నమనేని శ్రీనివాసరావు గాడు, ముక్కు సీనుగాడు ఉన్నాడు కదా, వాడు ఈ క్వారీలన్నీ వాడు చూసుకోవడం, ఇక్కడికి వెళ్ళి వీడు మానిటర్ చేస్తాడు, అక్కడ వాడు చూసుకోవడం, అక్కడి నుంచి ఇక్కడికి ప్రగతి ఇవ్వమంటూ ఎలుగందల. అక్కడకు ఎవరైనా వెళ్తే కూడా మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడికి అంత కనిపిస్తుంది, అక్కడికి చేస్తుంది అని అట్లా చెప్పుకుంటూ అన్ని క్వారీస్లో మేజర్ షేర్ పెట్టేసుకొని ఈ పక్కన నాలాంటి ల్యాండ్ను చెప్పక చేయక డంప్ చేసేయడము, స్క్రాప్ అంతా అందులో పోయడము, మంచి బండ తీసుకుపోయి వీళ్ళు అమ్ముకోవడం, ఆ స్క్రాప్ ఎవరు తీయాలి, ఆ జాగాని మేము ఏం చేసుకోవాలి, ఇప్పటికీ అది అట్లనే పడుతుంది. నేను కూడా మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న మళ్ళీ ఒకసారి నిన్న కాక మొన్న కలిసిన నేను, కానీ దాని గురించి చెప్పే టైం లేకుండే యాక్చువల్లీ, ఎందుకంటే చాలా బిజీగా ఉండే. సో మళ్ళొక్కసారి అన్నను కలిసే ప్రయత్నం చేసి డెఫినెట్గా చెప్తా. అట్లా వీలు కాకుంటే కూడా నేను ప్రజాభవన్కి వెళ్ళి ఇప్పుడు ఇంకెవరి అయితే నాతో వచ్చే సమస్యలు ఉన్నాయో వాళ్ళతో పాటు నాది కూడా మరి రాజేంద్ర నగర్ సంబంధించింది కానివ్వండి, ఇప్పుడు నా సొంతం ల్యాండ్ గురించి కానివ్వండి, అది కూడా నేను డెఫినెట్గా చర్యకు ప్రతీకార చర్య అంటారు. డెఫినెట్గా ఇంతవరకు వెలుగులో తీసుకురాలేని కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకురాబోతున్నా నేను. వాళ్ళు దగ్గర బంధువు కానివ్వండి, దూర బంధువు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, కానీ వాళ్ళు ఏ అధికారం అయితే అండబెట్టుకొని సో వాళ్ళంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అదే అధికారం అండబెట్టుకొని వాళ్ళకైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయరు కదా. వాళ్ళకి మేము ఎందుకు ఇబ్బంది పెడతామండి? వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డోళ్ళకే మేము న్యాయం చేస్తాము. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము వాళ్ళ మీద ఇబ్బంది ఏమైనా దాడులు చేస్తామా, ఏమైనా చేస్తామా? వాళ్ళు చేసిన అవినీతిని, వాళ్ళ అవినీతి వల్ల ఇబ్బంది పడ్డోళ్లకు న్యాయం చేయడానికి వాళ్ళ తరఫున నేను ఉంటా. కొన్ని ఇంతవరకు వెలుగులోకి వచ్చినాయి, కొన్ని వెలుగులోకి రానివి కూడా నేను ఇంకా ముందుకు తీసుకురాబోతున్నా అని చెప్తున్నా. మాకు వాళ్ళ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏముంటది? వాళ్ళలాగా అంత వేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రభుత్వానికి లేదు, నాకు లేదు. సో రేవంత్ రెడ్డి గారిని నిన్న కలిసినారా? మొన్న కలిసినాను. ఓకే. సో ఏ పదవి అడిగినారు?
అంటే నార్మల్గా పోరాటంలో మీరు భాగస్వాములైనారు. సో ఎవరు ఎవరన్నా కాదన్నా ఏ కుటుంబం నుంచి అయితే మీరు బయటకు వచ్చినారో సో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాస్తవాలు ఏందో ప్రజలు ఇప్పుడు మేము చెప్పినా లేకపోతే ఇంకో గొంతుకులు ఎవరు చెప్పినా ప్రజలు అంత బలంగా నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చి బలమైన పోరాటం చేసిన కాబట్టి ప్రజలు కూడా బలంగా నమ్మిరు, మార్పు కూడా కోరుకున్నారు. ఏ పదవి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు, కరీంనగర్ టికెట్ ఆశిస్తే టికెట్ ఇవ్వలేదు, కాంప్రమైజ్ అయ్యారు, పార్టీ గెలుపు కోసం పనిచేసారు. ఏ పదవి అడిగినారు మరి నిన్న? నేను యాక్చువల్గా అంతకుముందు ఒక టికెట్ ఒకటే కరీంనగర్ అసెంబ్లీ కావాలని గట్టిగా అడిగినాను అన్నను రేవంత్ అన్న గారిని సీఎం కాకముందు. కానీ నాకు ఈ పదవి ఇవ్వండి అన్న అని నేను అడగలేదు. డెఫినెట్గా అన్న న్యాయం చేస్తా, నేను టికెట్ అడిగిన టైంలో న్యాయం చేస్తా అన్నారు. ఎందుకంటే ఆయనకు నేను చేసే పనితనం తెలుసు. కరెక్ట్, నేను ఎంత కమిట్మెంట్ తోటి పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి, నేను జాయిన్ అయినాకనే రేవంత్ అన్న గారు జాయిన్ అయినా కూడా తర్వాత అయినా నేను పనిచేసే పని విధానం అన్నకు తెలుసు, మా పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. అంత కమిట్మెంట్ తోటి కరెక్ట్గా నేను పనిచేసిన కాబట్టి ఏ పోస్ట్ ఇచ్చిన పార్టీ పరంగా నేను పనిచేసి చూపించిన కాబట్టి డెఫినెట్గా నాకు అన్న మంచి పదవి ఇస్తారు, న్యాయం చేస్తారు. దాంతో పాటు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటి అంటే అన్నను పర్సనల్గా ఈ సీఎం అయినాక చెప్పలేకపోయినా కానీ, ఎందుకంటే యాక్చువల్గా కూడా 34 రోజులలో ఈ రోజుకి 34 రోజులు, నేను కలిసింది 32 రోజు. ఎంత బిజీగా ఉంటున్నారు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్నారు, ఎన్ని మీటింగ్స్ అవుతున్నాయి సెక్రటరేట్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. పర్సనల్గా అడగకపోయినా నేను అన్నగారికి చెప్పేది, సీఎం రేవంత్ అన్న గారికి చెప్పేది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీకి నిజంగా కమిట్మెంట్ తోటి పనిచేసిన ప్రతి కార్యకర్త నుంచి నాలాంటి నాయకుల వరకు కూడా మీరు గుర్తుంచుకొని వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు దయచేసి రేవంత్ అన్న గారు మీరు ప్రజలకు దగ్గర ఇప్పటి వరకు అయితే ఈ 34 రోజుల్లో దగ్గర ఉంటున్నారు, అదే మెయింటైన్ చేయండి. కానీ వాళ్ళలాగా అడ్డుగోడలు పెట్టుకోవద్దు అనేది. ఎందుకంటే ఆ అడ్డుగోడలతోటే ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. అధికారం దూరం అయిపోయినాము, ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్నగారికి నేను తెలియజేసేది అదే, ప్రతి కార్యకర్త కష్టం ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. దయచేసి ఏ కార్యకర్త ఏ రకంగా కష్టపడ్డాడు అనేది ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన దాని ప్రకారము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము, పార్టీ రిపోర్ట్ ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎంతో కష్ట నష్టాల కోర్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఎన్నో రకాలుగా లాస్ అయిపోయి ఉన్న వాళ్ళందరినీ మీరు దయచేసి గుర్తించి అందరికీ న్యాయం చేయాల్సిందిగా నేను రేవంత్ అన్న గారికి మీ మీడియా ముఖంగానైనా నేను మళ్ళా కలిసే అవకాశం వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా నేను తప్పకుండా ఈ విషయం తెలియజేస్తా. ఎందుకంటే ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది కాంగ్రెస్ కార్యకర్త అనుకోలేదు, అభిమానం అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రావాలి అని అందరూ నేనే అభ్యర్థిని అన్న రకంగా ప్రతి ఒక్కరూ అంత ఇంట్రెస్ట్గా పనిచేసిండ్రు. కాబట్టి డెఫినెట్గా అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తలేదు, మహిళలకు అన్యాయం చేసి మనమే మాట్లాడుకున్నాం. సో అదే తప్పిదం కనుక మీ కాంగ్రెస్ పార్టీ చేస్తే మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకు అనుకుంటున్నారు మాకు మహిళలకు అన్యాయం చేస్తారని? మీ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ అనుకుంటా, కీ రోల్ పోషించిన మహిళా నాయకురాలలో కొంతమంది ఉంటారు అనుకుంటా, అందులో మీరు ఉంటారు. కానీ ఆ అవకాశం దక్కుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? డెఫినెట్గా తగ్గుద్ది. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళం పనిచేసినాము కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి, వెనక ముందు వస్తాయి కావచ్చు. కానీ కొంచెం పనిచేసిన వాళ్ళకు వాళ్ళ అర్హతను బట్టి ఓన్లీ మేలు ఫీమేల్ అని చూడకుండా ముఖ్యంగా రేవంత్ అన్న గారు నేను మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నా అనే రకంగా ఇప్పుడు ఏదైతే నామినేట్ పోస్టులు రాకపోతున్నాయో కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ అట్లాంటి వాటిలో మహిళలకు ప్రాధాన్యతనిస్తే మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే మహిళలను ఆదరించిందో మరి రేవంత్ అన్న గారు గతంలో ఉన్న పార్టీ తెలుగుదేశం చంద్రబాబు గారైనా ఎన్టీఆర్ గారైనా మహిళలను ఎట్లా ప్రోత్సహించిండ్రో వారు కూడా ఆ పార్టీ నుంచే వచ్చిండ్రు. కాబట్టి రేవంత్ అన్న గారు కూడా మహిళలకు ప్రాధాన్యత అన్ని రకాలుగా ఇస్తే మీ ఆలోచన ఏముంది? కరీంనగర్ ఎంపీనా లేకపోతే నామినేటెడ్ పదవి ఆశిస్తా ఉన్నారా? ఒకవేళ పార్టీ కరీంనగర్ నుంచి అంటే మీరు అసెంబ్లీ అడిగినారు కాబట్టి సో కరీంనగర్ నుంచి పోటీ చేయండి అంటే రెడీగా ఉన్నారా? డెఫినెట్గా రెడీగా ఉన్నా. నేను గతంలోనే చెప్పిన నాకు ఎమ్మెల్యే కాకుంటే ఎంపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే నాకు డెఫినెట్గా అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి.
ఇక ఏ ఎందుకు మొన్న టికెట్ రాలేకపోయిందో ఏ ఈక్వేషన్లో అది డిఫరెంట్, కానీ డెఫినెట్గా ఇప్పుడు నేను ఎంపీకి కూడా చేయడానికి రెడీ ఉన్నా. అట్లాగే ఎంపీ వచ్చినా చేస్తా. ఇంకా ఎలాంటి నా అర్హతకు తగ్గట్టు ఏ పదవి ఇచ్చినా నేను దానికి డెఫినెట్గా న్యాయం చేస్తా. ఎందుకంటే నేను ఉమెన్ కమిషన్ లేనప్పుడు కూడా ఈ ప్రభుత్వం 2వ టర్మ్ బీఆర్ఎస్ ప్రభుత్వం 2వ టర్మ్లో కూడా ఉమెన్ కమిషన్ లేదు, మహిళా మంత్రి లేదు, లేకుంటే కూడా ఉమెన్ కమిషన్ మీద కూడా పిల్లు వేసి మెడలు వంచి బీఆర్ఎస్ మెడలు వంచి మహిళా కమిషన్ వేయించింది నేను. అట్లా ఆ రకంగా కరెక్ట్గా పనిచేస్తాను నేను. కాబట్టి డెఫినెట్గా నాకు న్యాయం జరుగుద్ది. నాతో పాటు పనిచేసిన వివిధ హోదాలలో మా పార్టీలో ఉన్న మహిళలందరికీ కూడా డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కూడా 51% ఉన్నాం కాబట్టి మాకు కూడా అవకాశాలు రావాలి. మేము కూడా అట్లనే పనిచేస్తున్నాము. ఇంకా ఒక పార్టీలో ఒక నాయకుని కంటే ఒక నాయకురాలకు పనిచేయడము అని అంటే మామూలు విషయం కాదు. ఇట్లా కుటుంబాన్ని చూసుకోవాలి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, బయటికి రావాలి, వచ్చి పని చేస్తున్నాం కాబట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులను తట్టుకొని సమర్థవంతంగా పనిచేస్తాం కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయం, మహిళలందరికీ కూడా న్యాయం జరగాలి. సో నా చివరి ప్రశ్న ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే మీరు ఆరోపణలు చేసిరు ఆ బీఆర్ఎస్ పార్టీ మీద, మాలాంటి వాళ్ళని కూడా ఆరోపణలు చేసినాం, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నారు అని చెప్పి మీరు కూడా గతంలో కూడా అన్నారు. ఏ అవినీతి అయితే పాల్పడ్డారని మీరు ఆరోపణలు చేసారో ఆ అవినీతి పైన చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? ఆ దిశగా మీ కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి అనేది రేవంత్ అన్న గారు చెప్తున్నది. ఉండే రకంగానే నిన్నటికి నిన్న వాడు ఒక అతన్ని తెచ్చారు కదా, అతని పేరేంటి, ఈ కార్ రేసులని ఏదో అవినీతికి పాల్పడ్డాడు, జాబ్స్ ఇస్తామని 5 కోట్లు తీసుకున్నాడు, అతన్ని తీసుకొచ్చిండు కదా ఆల్రెడీ. ఆ రకంగా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎవరికి ఏది జరిగినా, ఏ అవినీతి కరెక్ట్గా ఆధారాలతో ఎవిడెన్స్ తోటి బయటకు వచ్చినా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటా అని కూడా రేవంత్ అన్న నేనేం ఉపేక్షించను అని కూడా అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంక ఇప్పుడు మా ప్రభుత్వమే ప్రజల వల్ల వచ్చిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం అనేది కాబట్టి ఆ ప్రజలకు డెఫినెట్గా న్యాయం చేస్తాం కదా. కానీ బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ ఈ అలజడి ఎంక్వైరీ జరుగుతున్నట్టు కనుక మీరు చూపించలేదు అనుకో, ఎంపీ ఎలక్షన్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా మీ పార్టీకి? అస్సలు ఉండదండి. ఎందుకు ఉంటుందండి? భారతీయ జనతా పార్టీ బ్లాస్ట్ అయింది ఇక్కడే కదా, లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, లేకపోతే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ తీసుకొని లోపల వేసినారు కదా, ఇక్కడే భారతీయ జనతా పార్టీ బ్లాస్ట్ అయింది కదా. నిజంగానికి అవినీతి పైన మీ పార్టీ చర్యలు తీసుకోకపోతే, ఎంక్వైరీకి ఆదేశించకపోతే మీ పార్టీ కూడా ఎంపీ ఎలక్షన్లో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండదా? డెఫినెట్గా ప్రతి దాని మీద మా సీఎం గారు సమీక్షిస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఐటీ మినిస్టర్ అదే జిల్లాకు సంబంధించిన మా శ్రీధరన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ మొన్న ప్రాజెక్ట్ దగ్గరికి, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిండ్రు. ఎట్లా కుంగింది పిల్లర్స్ అనేది చూసిండ్రు. దాని మీద నడుస్తూనే ఉంది. ఇంకా వారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, పొంగులేటి శ్రీనివాస గారు అందరు వెళ్ళిండ్రు, అందరు చూసిండ్రు. దాని మీద నడుస్తూనే ఉంది కదా, దాని మీద తెప్పించుకుంటూనే ఉన్నారు కదా సమాచారము. ఈఎన్సీ అధికారులను కానివ్వండి మొత్తం తీసుకుంటున్నారు కదా, డాటా తీసుకొని దాని మీద ఎంక్వైరీ వేస్తారు. దాంట్లో ఎవరు అవినీతి చేసినా ప్రజల సొమ్ము సర్వనాశనం అయిపోయింది, నీటిపాల అయింది. కాబట్టి ఏదైతే డ్యామ్ కట్టి ఇది ప్రజల కోసం అని ప్రజల సొమ్మును మొత్తం అదే నీళ్ళ పాలు చేసేసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా అది కాళేశ్వరం అవినీతి కాదండి. ప్రతి దాంట్లో ఎక్కడ అవినీతి జరిగింది అనేది అంత సమాచారం తెప్పించుకుంటున్నారు. అవినీతి అనేది ఒక దగ్గర జరిగింది అనేది కాళేశ్వరం నుంచి మొదలు పెడితే నిన్న కుక్కల షెడ్ వరకు కూడా తీసిండ్రు. మరి ఇంకా కాళేశ్వరం ఒకటి కాకుండా కుక్కల షెడ్ వరకు వచ్చింది అని అంటే ఎక్కడ వదిలిపెట్టేది ఉంటే ఎందుకు వస్తుందండి? కాంప్రమైజ్ అయ్యే అవకాశం అస్సలే లేదు. కాంప్రమైజ్ అయ్యే అవసరం మాకేముంది? ఎంతో పోరాటం చేసి, ఎంతో కష్టపడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా మా ప్రభుత్వం రావడానికి ఎంత పార్టీలో ఉన్న నాయకులు పోరాటం చేసిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్న మా రేవంత్ అన్న గారు పోరాటం చేసిండ్రు, మేమందరం ఎంత చేసినాం. అంత పోరాటం చేసి ఈరోజు మేము ప్రభుత్వం తెచ్చుకొని మళ్ళీ మేము వాళ్ళ అవినీతిని బయటకు ఎందుకు తీయలేము? ఎందుకు మేము కాంప్రమైజ్ అవసరం మాకేముంటది? అసలు అవసరమే లేదు కదా. ఓకే, లిక్కర్ స్కామ్ ఏమన్నా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తుంది కదండి. అవునా? అరెస్ట్ అయ్యే అవకాశం అలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తూ ఉందా?
మరి అది బీజేపీ వాళ్ళు ఏం చెప్తారా అంటే అది మాది కాదు, పార్టీకి సంబంధం లేదు అంటారు. ఒకసారి ఏమో వాళ్ళే మళ్ళీ అన్ని స్టేట్మెంట్లు ఇస్తారు, ఇది మాదే అని. మరి ఏం చేస్తారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అనుకున్న సాధించారు, అధికారం అయితే వాళ్ళ చేతిలో నుంచి పోయింది. వాళ్ళు జైలుకు పోతే చూడాలన్న ఆలోచన అట్లా ఏమన్నా అనిపిస్తూ ఉందా? ఆ కోరిక ఇంకేమన్నా ఉందా, మిగిలి ఉందా మీలో? ఒకే వ్యక్తి జైలుకి పోతే చూడాలన్న ఆలోచన అంత షాడిస్ట్ సైకోయిజం నాకు లేదు. కానీ ఉద్యమం ఫౌండర్ మెంబర్స్గా టీఆర్ఎస్లో నుండి బీఆర్ఎస్ వరకు ఉన్న అన్యాయం అయిపోయిన అందులో భాగస్వామ్యం ఉండి నిజంగా అన్యాయం అయిపోయిన వాళ్ళకి కానివ్వండి, అందులో ఆ 2 సార్ల ప్రభుత్వంలో పాలు పంచుకున్న అవినీతి అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అధికారులు మాత్రమే మంత్రులు చెప్తే మంత్రులు చెప్పిండ్రు, సీఎం గారు చెప్పిండ్రు అని అవినీతిలో పాలు పంచుకుంటున్నాము అని అంటే వాళ్ళు చదివిన చదువుకి ఏమన్నా వాళ్ళకి అసలు ఏమన్నా విజ్ఞత ఉన్నట్ట? అట్లాంటి అధికారులు డెఫినెట్గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అవసరం ఏముంది? ఇది తప్పు అని చెప్పొచ్చు కదా. ఇది బొగ్గు మీద కట్టొద్దు అని మేము చెప్పినాము, చెప్తే కూడా కట్టాలన్నారు అన్నప్పుడు మీరు అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు కదా. ఏముంది? మీ ఒక్క జాబ్ కోసం అంత భయపడతారా? కేవలం మీ ఒక్క జాబ్ కోసం భయపడి ఇవాళ ఎన్ని లక్షల కోట్ల అప్పుల పాలైనము, ఎన్ని లక్షల కోట్ల సొమ్ము నీటి పాలైంది, ఎంత ప్రజల మీద భారం పడ్డది. ఈరోజు ఇప్పుడు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు కానీ రేపు ఎవరైతే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వాలంటే ఖజానా ఖాళీ చేసి ఆపల కుప్పగా వేసి పెట్టేసిండ్రు కదా. ఇప్పుడు నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారండి మా కమ్యూనిటీ వాళ్ళు. కొందరు ఇప్పుడు ఏదైనా మేము 9 ఏళ్ళ అధికారం అనుభవించి ఇవాళ వాళ్ళ కాళ్ళ కాడ పడ్డం, వాళ్ళు మా తలపైకి వచ్చిండ్రు అనే దాంట్లో నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే రేవంత్ అన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు నుంచే నన్ను టార్గెట్ చేసేసిండ్రు. ఇప్పటి నుంచి రమ్యారావే రేవంత్ రెడ్డి తోటి ఫస్ట్ రోజు శాలరీస్ ఇప్పిస్తుంది, రమ్యారావే 500లకు సిలిండర్ ఇప్పిస్తుంది, రమ్యారావే ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తుంది, విద్యార్థులకు న్యాయం చేస్తుంది అని ఇక నన్ను ఎట్లా టార్గెట్ అంటే రమ్యారావుకు దాహం తీరింది కానీ కడుపు నిండలేదు. ఇక ఈ రకంగా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. ఏం చేసినా నేను ఏమి అదిరేది బెదిరేది లేదు. డెఫినెట్గా అప్పుడు ఎట్లున్నానో ప్రజల పక్షాన ఇప్పుడు డెఫినెట్గా అట్లనే ఉంటా. అప్పుడు ఆ సీఎంను నేను కలవలేకపోవచ్చు, మేము మీడియా ముఖంగా మాట్లాడితే ఆయనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా సీఎంను కలిసే అవకాశం నాకు ఉన్నది కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం ఈ అవినీతి పరులు చేసిన అవినీతిని డెఫినెట్గా బయటకు తీస్తా, చూపిస్తా. డెఫినెట్గా అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అదే కమిట్మెంట్ తోటి, అదే సిన్సియారిటీ తోటి అట్లనే పార్టీలు ఉంటా, ప్రభుత్వంలో కూడా పాల్పంచుకోవాలనుకుంటున్నా. ఆ రకంగా నాకు అన్న కూడా న్యాయం చేస్తారు. మేము కూడా డెఫినెట్గా ఎవరి స్థాయిలో వాళ్ళం కాంగ్రెస్ పార్టీ నాయకులము ప్రజల పక్షాన ఉంటాం. సో ఏ ఫ్యామిలీతో అయితే మీరు ఇంతకాలం పాటు దూరంగా ఉన్నారో, సో అయిపోయింది, మీరు అనుకున్న సాధించారు, మా చేతుల నుంచి అధికారం పోదలుచుకున్నారు, పోగొట్టినారు కూడా. సో కలిసి ఉందాం, మనకు పంచాయి ఎందుకు అని అంటే కలిసే అవకాశం ఉంటుంది ఏమన్నా? నాకేం అవసరం అండి కలిసి ఉండడానికి. 9 అధికారం ఉన్నప్పుడే దగ్గరికి పోలే, అధికారం పోయిన తర్వాత ఇంకేం అవసరం అంటారా? 9 సంవత్సరాలు వాళ్ళకు కన్ను మిన్ను గాన రాకుండా వాళ్ళ పార్టీలు ఉన్న కార్యకర్తలే, ఒకప్పుడు ఈయన ఆ పార్టీలు ఉన్నదాన్ని, ఆ పార్టీలు ఉన్న కార్యకర్తలు మంత్రుల వరకే వాళ్ళ కళ్ళకు కనబడలేదు. ఆ రకంగా అహంకారం నెత్తికెక్కింది. నేను ఒక అన్న బిడ్డను, నేను ఒక కుటుంబ సభ్యురాలని, నేను ఒక రక్త సంబంధికురాలని అనేది వాళ్ళు మర్చిపోయి ఒక పాకిస్తాన్ లాగా నన్ను చూసిండ్రు. ఎంత ఇబ్బందులు పడ్డానో, ఎంత కమ్యూనిటీ కానివ్వండి ప్రజలకు కూడా డౌట్ ఉండే నా మీద, ఈమె కోవర్టా, కావాలనే బయటకు వచ్చిందా. కానీ ఈ 10 సంవత్సరాలలో ప్రజలు తెలుసుకున్నారు నేను కరెక్ట్గా ఉన్నాను. మా పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలుసుకున్నారు. ఫస్ట్ డౌట్ ఉండే కానీ తెలుసుకున్నారు, లేదు ఆ అమ్మాయి కరెక్ట్గా ఉంది అని. నిజంగా కూడా నేను ప్రమాణపూర్వకంగా నా 2 పిల్లల ప్రమాణపూర్వకంగా సిన్సియర్గా పార్టీలో చేరిన రోజు నుంచి కాంగ్రెస్ కండువా, కాంగ్రెస్ జెండా పట్టినప్పటి నుంచి కూడా అదే ఎంత కష్టమైందో అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినా కూడా నేను పని చేసిన వీళ్ళ అవమానాలను, ఇబ్బందులను అన్ని రకాలుగా కుటుంబ పరంగా, బంధువుల పరంగా, కమ్యూనిటీ పరంగా,
సమాజపరంగా అన్ని రకాలుగా తట్టుకొని కూడా నేను కానీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో పాటే కలిసి ఉంటే ఈరోజు ఒక లెవెల్లో ఉంటుండే కదా, అంటే ఏదో ఒక పదవిలో ఉంటుండే కదా ఈ 10 సంవత్సరాల కాలంలో, కొంత అడ్జస్ట్ అయ్యి ఉంటే. అంటే ఒక 3 కోట్లు 5 కోట్ల కార్లు తిరిగి 3 ఫామ్ హౌస్లు ఉండి 300 ఎకరాలు ఉంటేనే రాజకీయంగా కూడా సాటిస్ఫై ఉన్నట్టు. రాజకీయంగా కూడా అంటే ఆస్తులు అంటే ఆటోమేటిక్గా వస్తుండో కావచ్చులే, కానీ ఒక పదవి ఉంటుండే కదా కొంత ఓపికతో ఉంటే. అవినీతి ప్రభుత్వంలో పాలు పంచుకునే కంటే నీతిగా ప్రజల పక్షాన ఉండడం నాకు సంతోషం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, డెఫినెట్గా నేను కూడా ప్రభుత్వంలో పాలు పంచుకోబోతా. ప్రభుత్వంలో పాలు పంచుకుంటే ఇంకా మంచిగా నేను ప్రజలకు పనిచేయగలుగుతా. ఆ సంతోషం చాలు కదా. 3 ఫామ్ హౌస్లు 3 కోట్ల కార్లు 300 ఎకరాలే ముఖ్యం కాదు కదా. సో పదవి కోసం కూడా కొట్లాడే అంటారు ఇక. అస్సలు అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం. డెఫినెట్గా రేవంత్ అన్న గారు డెఫినెట్గా పదవి ఇస్తారు. ఆ పదవితోటి డెఫినెట్గా అందరికీ కూడా నేను న్యాయం చేయబోతా. పదవి ఉన్నా బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఆ ఇబ్బందులను తొలగించే విధంగా పనిచేస్తాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీకు పదవి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటాం. ఇవ్వకపోతే మీతో పాటు మేము కూడా కలిసి కొద్దిగా మీ పార్టీతో కొట్లాడ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కొట్లాడ మీన్స్ అడుగే ప్రయత్నం. ఎందుకంటే ఒక ఫోటో మీరు కూడా చూసారు అనుకుంటా, అధికారం వీళ్ళ చేతుల నుంచి పోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది, వీళ్ళే అధికారం దించిందని చెప్పి. సో దాంట్లో మీ ఫోటో కూడా ఉన్నది. సో చాలామంది అంటూ ఉంటారు, అరే కేసీఆర్ అన్న కూతురు కదా ఇందులో ఫోటోలు, చాలామంది అంటారు. అందరికీ పరిచయమే మీరు. సో ఖచ్చితంగా మీకు కూడా పార్టీ అవకాశం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటాం. సో నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ నామినేటెడ్ పదవి లేకపోతే ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల తెలంగాణ వచ్చింది, కొట్లాడిన దాంట్లో వీళ్ళు ఉన్నారు అనే దాంట్లో నా ఫోటో కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. కానీ నిజంగా కూడా చెప్తున్నారు రాము గారు, ఇది 4 కోట్లున్నర ప్రజలే కానివ్వండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడుండి మీ కాలేజీ టీవీని అభిమానించే వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియాని అభిమానించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఒకటే, అసలు ప్రపంచంలో ఏ ఆడబిడ్డ పడనంత కష్టాలు పడ్డా నష్టపోయినా నా అన్న వాళ్ళు ఆదరించే వాళ్ళు, కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మా వెలుమ కమ్యూనిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎందుకు అవసరమైంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఏం చేసినా చేయకపోయినా నోరు మూసుకొని ఉండొచ్చు కదా అనే విధంగా చాలా ఇబ్బందులు చేసిండ్రు, చాలా ఆ విధంగా నన్ను హ్యూమిలేట్ చేసిండ్రు. అయినా కూడా నేను ఒకటే ఒక విల్ పవర్ తోటి, ఒకటే ఒక నా స్టాండ్ తోటి దేవుని మీద భారం వేసి నేను కరెక్ట్గా నిజంగా కాంగ్రెస్ జెండా పట్టుకున్నా. కాబట్టి గతంలో మా నాన్నగారు కూడా కాంగ్రెస్ మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాబట్టి డెఫినెట్గా మా నాన్న లేకపోయినా నేను మా నాన్న బాటలో అదే పార్టీలో పనిచేయాలి, అదే గుడి కింద పనిచేయాలని నిజంగా చాలా కష్టంతో చాలా సిన్సియర్గా పనిచేసిన అదే పని డెఫినెట్గా ముందు కూడా చేస్తా. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక చాలామంది కూడా నన్ను అభిమానించే కార్యకర్తలు కానివ్వండి, నాకు మా కరీంనగర్ జిల్లా అని కాకుండా టోటల్ 2-3-4 రాష్ట్రాల్లో కూడా నాకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లకు, నన్ను అభిమానించే వాళ్లకు అందరు మంత్రులను అప్రోచ్ అవ్వలేరు, అందరు నాయకుల దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి నా త్రూ వచ్చే వాళ్ళకు మాత్రం డెఫినెట్గా వాళ్ళకు ఇదివరకు నష్టపోయిన వాళ్ళకు మాత్రం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా అట్లాగే చేస్తా. కానీ నాలాంటి ఒక సొంత బాబాయి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఒక అన్న కూతురు వేరే పార్టీలో మామూలు కార్యకర్తలాగా కాంగ్రెస్ ఏ పార్టీలో అయితే పనిచేసినో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ సామాజిక పరంగా, బంధువుల పరంగా, కుటుంబ పరంగా చేసిన ఈ ఇబ్బంది ఎవరికి కూడా రావద్దు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవకాశం ఇస్తుందో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.